నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై సీఎం రేవంత్ రెడ్డి అత్యవసర సమీక్ష వరద ప్రభావిత ప్రాంతాల్లో తక్షణమే సహాయ చర్యలు చేపట్టాలని ఆదేశం ఏకధాటిగా కురుస్తున్న వర్షానికి జలదిగ్బంధంలో జిల్లాలు రోడ్లపైకి వరద నీరు వచ్చి చేరడంతో నిలిచిన రాకపోకలు పాలమూరు జిల్లాల్లో వానల ధాటికి జనజీవనం అస్తవ్యస్తం వరద ఉధృతితో పలు గ్రామాలకు నిలిచిన రాకపోకలు లైంగిక వేధింపులను ఖండించిన మలయాళ నటుడు న్యాయపరంగా పోరాడతానని జయసూర్య ఎఫ్బీలో వెల్లడి అమెరికా అధ్యక్ష ఎన్నికల అభ్యర్థుల మధ్య విమర్శల పర్వం మాజీ అధ్యక్షుడు ట్రంప్ వైఖరిని విమర్శించిన కమలా హ్యారిస్ తాజాంశాన్ని చూస్తున్నాం. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై సీఎం రేవంత్ రెడ్డి అత్యవసర సమీక్ష నిర్వహించారు. మంత్రులు భట్టి, ఉత్తమ్, పొంగులేటి, తుమ్మలతో పాటు మున్సిపల్, విద్యుత్, పంచాయతీరాజ్, నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి అధికారులు 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. జిల్లాల్లో కలెక్టర్లు, ఎస్పీలు, రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ అధికారులు 24 గంటలు క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఆదేశించారు. అధికారులు సెలవులు పెట్టొద్దని, సెలవులు పెట్టిన వారు వెంటనే రద్దు చేసుకోవాలని, వెంటనే పనుల్లో నిమగ్నం కావాలని కోరారు. అత్యవసర విభాగాల అధికారులు క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు సమాచారాన్ని సీఎంఓ కార్యాలయానికి పంపాలని ఆదేశించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో తక్షణ సహాయం కోసం చర్యలు చేపట్టాలని వెల్లడించారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్థానికంగా ఉంటూ సహాయక కార్యక్రమాలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. 24 గంటలు అప్రమత్తంగా ఉంటూ సహాయ కార్యక్రమాల్లో భాగం కావాలని కాంగ్రెస్ కార్యకర్తలను కోరారు. మరోవైపు వాయుగుండం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇవాళ, రేపు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అతి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. 33 జిల్లాలకు రెడ్, ఆరెంజ్, ఎల్లో హెచ్చరికలను వాతావరణ శాఖ జారీ చేసింది. అర్ధరాత్రి కళింగపట్నం ప్రాంతంలో వాయుగుండం తీరాన్ని దాటినట్లు చెప్పింది. మహబూబాబాద్, సూర్యాపేట, ఖమ్మం, జనగాం జిల్లాల్లో గడిచిన 24 గంటల్లో అతి నుంచి అత్యంత భారీ వర్షాలు పడ్డాయని తెలిపింది. మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తిలో 43.8, వరంగల్ జిల్లా నెక్కొండ మండలం రెడ్లవాడలో 43.5, సూర్యాపేట జిల్లా ముకుందాపురం 42.5, ఖమ్మం జిల్లా కాకర్వాయి 42.2, ములుగు జిల్లా తాడ్వాయిలో 25 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం ప్రభావంతో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలు ఇళ్లు జలదిగ్బంధంలో చిక్కుకోగా కొన్ని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ములుగు జిల్లాలోని వాజేడు, వెంకటాపురం, మంగపేట, ఏటూరు నాగారం, తాడ్వాయి, గోవిందరావుపేట, ములుగు, వెంకటాపూర్ మండలంలో వాగులు, వంకలు, చెరువులు, కుంటలు పొంగి పొర్లాడుతున్నాయి. తాడ్వాయి, పస్రా మధ్య అడవి ప్రాంతంలో జలగలంచ వాగు ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి.
పస్రా మేడారం వెళ్లే రహదారి రోడ్డుపై వరద నీరు ఉధృతంగా ప్రవహించడంతో పస్రా జంక్షన్ వద్దే రాత్రి పోలీసులు రాకపోకలు నిలిపివేశారు. మహబూబాబాద్ నరసింహులపేట మండలంలోని బొడ్డితండాలో భారీ వర్షానికి ఇళ్లు మొత్తం నేట మునిగాయి. ఇళ్లలోకి మొత్తం నీరు చేరడంతో తండావాసులు మిద్దెల మీదకు ఎక్కి ప్రాణాలు రక్షించుకున్నారు. పంట చేలన్నీ నేట మునిగాయి. విజయవాడ కాజీపేట మార్గంలో భారీ వర్షాలతో ట్రాక్లపైకి వరద రావడంతో అధికారులు 24 రైళ్లను నిలిపివేశారు. ప్రయాణికుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే హెల్ప్ లైన్లను ఏర్పాటు చేసింది. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం రైల్వే స్టేషన్లో పలు రైళ్లు నిలిచిపోవడంతో పోలీసులు ప్రయాణికులకు అల్పాహారం, నీరు అందిస్తున్నారు. వరంగల్ జిల్లా నెక్కొండ మండలం వెంకటాపురంలో చెరువు అలుగులో ఆర్టీసీ బస్సు చిక్కుకుంది. నిన్న సాయంత్రం వేములవాడ నుంచి మహబూబాబాద్ వెళ్తున్న బస్సు వెంకటాపురం చేరుకునేసరికి చెరువు మత్తడి దూకింది. బస్సు కల్వర్ట్ దాటి ముందుకెళ్లడంతో మత్తడిలో చిక్కుకుపోయే ప్రమాదం ఉందని డ్రైవర్ నక్కి తీసుకొచ్చి ఆపాడు. ఆలోపే ముందు దాటిన కల్వర్టులో వరద ఉధృతి భారీగా పెరిగింది. దీంతో బస్సు వరదలో చిక్కుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రయాణికులకు ధైర్యం చెప్పి సహాయక చర్యలు చేపట్టారు. అందరూ అవుపడతాడు కొద్దిగా సైడ్ లో ఉండే మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డివిజన్ వ్యాప్తంగా రోడ్లపై నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మహబూబాబాద్ జిల్లాలో పలు చెరువు కట్టలు తెగిపోయాయి. మరిపెడ మండలంలోని పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. తొర్రూరు మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన గుండాల సరసయ్య బుర్ల చెరువులో గల్లంతయ్యాడు. నెక్కొండ రైల్వే స్టేషన్లో ట్రాక్పై నీరు నిలిచిపోవడంతో సంబల్పూర్, నాందేడ్ వెళ్లాల్సిన రైలును తిరిగి కాజీపేట్కు అధికారులు పంపిస్తున్నారు. మరిపెడ మండలం పురుషోత్తమాయగూడెం వద్ద బ్రిడ్జిపై నుంచి వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ ప్రవాహంలో ఓ కారు కొట్టుకుపోయింది. కారులో ఉన్న వ్యక్తులు ఖమ్మం జిల్లా సింగరేణి మండలం గేట్ కారేపల్లి గంగారం తండాకు చెందిన తండ్రి, కుమార్తెలుగా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం వారి ఫోన్లు స్విచ్ ఆఫ్ రావడం వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. నెల్లికుదురు మండలం రావిరాల చెరువు మత్తడి పోస్తుండటంతో మహబూబాబాద్ నెల్లికుదురుల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. రావిరాలలో పలు ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరింది. గూడూరు మండల పాకాలవాగు పొంగి ప్రవహిస్తుండటంతో గూడూరు నుంచి కేసముద్రం, నెక్కొండల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. డ్యాంలు, కల్వట్టుల వద్ద భారీ గేట్లు పెట్టి పోలీసులు పహారా కాస్తున్నారు. హన్మకొండ జిల్లా కాజీపేటలో పలు రైళ్లు నిలిచిపోయాయి.
విజయవాడ వైపు వెళ్లాల్సిన పలు రైళ్లను అధికారులు రద్దు చేశారు. ఉదయం నుంచి ప్రయాణికులు రైల్వే స్టేషన్లో పడిగాపులు కాస్తున్నారు. మొత్తంగా 30 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నట్లు సమాచారం. విజయవాడకు వెళ్లాల్సిన రైలు పూర్తిగా రద్దు. 2 గంటల సమయంలో విజయవాడకు వెళ్లాల్సిన రైలు తిరిగి కాజీపేట వచ్చి హైదరాబాద్కు వెళ్లి అటు నుంచి మరొక మార్గం గుండా మళ్లింపు. చాలా గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇప్పుడు ప్రకటనలు. ఇది మీ పాత నగ. ఇదిగో మీ కొత్త నగ. పాత నగకు సమానమైన బరువుకు 5 నుంచి 11 నెలల్లో కొత్త డిజైన్ లో నగలు తీసుకోండి. మీ పాత నగలిస్తే చాలు. దీనిపైన నయా పైసా ఇవ్వాల్సిన పనిలేదు. ఈ మ్యాజిక్ మీ లలితలో మాత్రమే. లలిత అడ్వాన్స్ ప్లాన్. వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో రాత్రి నుంచి కుండపోతగా వానలు కురుస్తున్నాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలు గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. లింగాల, డోర్నకల మధ్య రాకపోకలు నిలిచిపోగా కారేపల్లిలో కస్తూర్బా పాఠశాల ఆవరణలోని వరద నీరు భారీగా చేరింది. దంసలాపురం కాలనీలోకి వరద నీరు చేరడంతో కాలనీ వాసులను మున్సిపల్ అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. అగ్రహారం కాలనీ. భద్రాద్రి జిల్లా మణుగూరులోని పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది. ప్రధాన రహదారులు జలమయం కాగా ఇళ్లలోకి వరద నీరు చేరుతోంది. బోనగల ప్రధాన రహదారిలో చింతకాని మండలం నాగులవంచ వద్ద R&B రహదారిపై 3 అడుగుల మేర వరద నీరు ప్రవహించడంతో ఆ మార్గంలో రవాణాన్ని నిలిపివేశారు. అటు కూసుమంచిలో వరద ప్రవాహానికి ఓ షెడ్డు నేలమట్టమైంది. ప్రమాదకర పరిస్థితిలో 3 వ్యక్తులు కొట్టుమిట్టాడుతున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం కిన్నెరసాని జలాశయం నిండుకుండలా తలపిస్తోంది. ప్రాజెక్టు 12 గేట్లు ఎత్తి 104,000 క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు వదిలారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 407 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 404.5 అడుగులకు చేరుకుంది. కిన్నెరసాని గేట్లు ఎత్తి ఉన్నందున పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. నీటి విడుదలతో ఇప్పటికే రాజాపురం గ్రామం వద్ద ఉన్న వంతెనపై నుంచి వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. పొంగి పొర్లుతుంది. ఉమ్మడి నల్గొండ జిల్లాను వరుణుడు వరిగిస్తున్నాడు. కుండపోత వానకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పంట పొలాలు నీట మునిగాయి. వరద ఉధృతికి జిల్లాలోనూ మూసీ నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. కోదాడలో భారీ వర్షం కారణంగా కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు కొట్టుకుపోయాయి. కొట్టుకుపోయిన కార్లలో ఓ మృతదేహం లభ్యమైంది. సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి మండలం సంగ్యం తిమ్మాపురం మధ్యవాగు ప్రవహించడంతో ఇళ్లు మునిగిపోయాయి.
రాకపోకలకు అంతరాయం కలిగింది. మద్దిరాల మండలం గోరంట్ల గ్రామంలో నల్లకుంట చెరువు అలుగుపోయడంతో వరి పొలాలు కొట్టుకుపోయాయి. నూతనకల్ మండలం మిర్యాలలోని ముత్యాలమ్మ కుంట చెరువు నిండి గ్రామంలోకి వరద నీరు వస్తోంది. తెలంగాణ 2వ భద్రాద్రిగా పేరుగాంచిన శ్రీ సీతారామాలయంలోకి వరద నీరు చేరింది. కోదాడ నియోజకవర్గ వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఎర్రకుంట చెరువు నిండడంతో ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరింది. పలు కాలనీలు నీటమునిగాయి. పట్టణంలోని కాల్వలు పొంగిపొర్లడంతో వరద నీరు రహదారిపైకి చేరింది. పలువురు వాహనదారులు వరద ఉధృతికి కొట్టుకుపోతుండగా స్థానికులు కాపాడారు. వర్షం కారణంగా పట్టణంలో విద్యుత్ లేక అంధకారం నెలకొంది. హుజూర్ నగర్ పైవంతెన వద్ద గల కాల్వ నుంచి వరద నీరు ప్రవహించడంతో విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై వాహనాలు భారీగా నిలిచాయి. గంటల కొద్దీ ప్రయాణికులు అవస్థలు పడ్డారు. వాహనాలని మిర్యాలగూడ మీదుగా నల్గొండ నార్కెట్పల్లి వైపు మళ్లించారు. సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం కుక్కడంలో చెరువు అలుగుపోయడంతో ఇళ్లలోకి వరద నీరు వస్తోంది. అరవపల్లిలోని కస్తూర్బా పాఠశాలలోకి వరద చేరింది. కోదాడలో భారీ వర్షం కారణంగా కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు కొట్టుకుపోయాయి. కొట్టుకుపోయిన కార్లలో ఓ మృతదేహం లభ్యమైంది. పోలీసులు, అధికారులు సహాయక చర్యలు చేపట్టి క్రేన్ సాయంతో మృతదేహాన్ని బయటకు తీశారు. నల్గొండ జిల్లా వేములపల్లి మండలంలో ప్రధాన రహదారిపై చెట్టు విరిగిపడి రాకపోకలకు అంతరాయం కలిగింది. సెట్టిపాలెం వద్ద చిత్రపరక వాగు ఉధృతికి పంట పొలాలు నీటమునిగాయి. హైదరాబాద్ పరిసరాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు జిల్లాలో మూసీ నదికి వరద నీరు పెరిగింది. దీంతో 4 గేట్లు 4 ఫీట్ల మేర ఎత్తి నీటిని అధికారులు కిందకు వదులుతున్నారు. వలికొండ మండలం సంగెం గ్రామ సమీపంలోని భీమలింగం వద్ద లో లెవెల్ బ్రిడ్జిని తాకుతూ మూసీ నది ప్రవహిస్తోంది. మిర్యాలగూడలో లోతట్టు ప్రాంతాలలో వర్షపు నీరు చేరిన ఇళ్లను ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి పరిశీలించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాను వరుణుడు వణికిస్తున్నాడు. కొండపోత వానకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పంట పొలాలు నీటమునిగాయి. వరద ఉధృతికి జిల్లాలోనూ మూసీ నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. కోదాడలో భారీ వర్షం కారణంగా కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు కొట్టుకుపోయాయి. కొట్టుకుపోయిన కార్లలో ఓ మృతదేహం లభ్యమైంది. సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి మండలం సంగెం, తిమ్మాపురం మధ్య వాగు ప్రవహించడంతో ఇళ్లు మునిగిపోయాయి. రాకపోకలకు అంతరాయం కలిగింది. మద్దిరాల మండలం గోరంట్ల గ్రామంలో నల్లకుంట చెరువు అలుగుపోయడంతో వరి పొలాలు కొట్టుకుపోయాయి. నూతనకల మండలంలోని ముత్యాలమ్మ కుంట చెరువు నిండి గ్రామంలోకి వరద నీరు వస్తోంది. తెలంగాణ 2వ భద్రాద్రిగా పేరుగాంచిన శ్రీ సీతారామాలయంలోకి వరద నీరు చేరింది. కోదాడ నియోజకవర్గ వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఎర్రకుంట చెరువు నిండటంతో ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరింది. పలు కాలనీలు నీటమునిగాయి. పట్టణంలోని కాల్వలు పొంగిపొర్లడంతో వరద నీరు రహదారిపైకి చేరింది. పలువురు వాహనదారులు వరద ఉధృతికి కొట్టుకుపోతుండగా స్థానికులు కాపాడారు. వర్షం కారణంగా పట్టణంలో విద్యుత్ లేక అంధకారం నెలకొంది. హుజూర్ నగర్ పైవంతెన వద్ద గల కాల్వ నుంచి వరద నీరు ప్రవహించడంతో విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై వాహనాలు భారీగా నిలిచాయి. గంటల కొద్దీ ప్రయాణికులు అవస్థలు పడ్డారు. వాహనాలను మిర్యాలగూడ మీదుగా నల్గొండ నార్కెట్పల్లి వైపు మళ్లించారు.
సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం కుక్కడంలో చెరువు అలుగుపోయడంతో ఇళ్లలోకి వరద నీరు వస్తోంది. అరవపల్లిలోని కస్తూర్బా పాఠశాలలోకి వరద చేరింది. కోదాడలో భారీ వర్షం కారణంగా కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు కొట్టుకుపోయాయి. కొట్టుకుపోయిన కార్లలో ఓ మృతదేహం లభ్యమైంది. పోలీసులు, అధికారులు సహాయక చర్యలు చేపట్టి క్రేన్ సాయంతో మృతదేహాన్ని బయటకు తీశారు. నల్గొండ జిల్లా వేములపల్లి మండలంలో ప్రధాన రహదారిపై చెట్టు విరిగిపడి రాకపోకలకు అంతరాయం కలిగింది. శెట్టిపాలెం వద్ద చిత్రపరక వాగు ఉధృతికి పంట పొలాలు నేట మునిగాయి. హైదరాబాద్ పరిసరాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు జిల్లాలో మూసీ నది వరద నీరు పెరిగింది. దీంతో 4 గేట్లు 4 ఫీట్ల మేర ఎత్తి నీటిని అధికారులు కిందకు వదులుతున్నారు. వలిగొండ మండలం సంగెం గ్రామ సమీపంలోని భీమలింగం వద్ద లో లెవెల్ బ్రిడ్జిని తాకుతూ మూసీ నది ప్రవహిస్తోంది. మిర్యాలగూడలో లోతట్టు ప్రాంతాలలో వర్షపు నీరు చేరిన ఇళ్లను ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి పరిశీలించారు. నల్గొండ జిల్లాలో వర్షాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, చెప్పండి. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గత 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు ప్రధాన రహదారుల నుంచి గ్రామ శివార ప్రాంతాలన్నీ కూడా జలమయంగా మారాయి. ప్రస్తుతం మనం సూర్యాపేట జిల్లాలోని కోదాడ నియోజకవర్గంలో ఉన్నాం. కోదాడ నుంచి అనంతపురి వెళ్లే రోడ్డు మార్గం మొత్తం కూడా ఈ చెరువులు పొంగి పొరలతో రహదారి పైన భారీగా ఈ వరద నీరు అయితే కొనసాగుతుంది. దీంతో ఈ మార్గం నుంచి వెళ్లాల్సిన వాహనదారులు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో అప్రమత్తమైన అధికారులు కూడా పోలీసులు కూడా ఇక్కడ ఘటనా స్థలానికి చేరుకొని ఎవరిని కూడా ఈ మార్గం నుంచి వెళ్ళనీయకుండా అయితే కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. రాత్రి నుంచి కూడా కురుస్తున్న ఈ వర్షానికి ఇటు కోదా నుంచి అనంతగిరి మార్గం మొత్తం కూడా నిలిపివేశారు. వాహనాలన్నీ కూడా నిలిచిపోయాయి. మనం ప్రస్తుతం ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూడవచ్చు. ఇక్కడ కోదా నుంచి అనంతగిరి ఈ మార్గం నుంచి సుమారు 10 గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారి ఇది. ఇక్కడ ఈ చెరువులు మొత్తం పొంగిపోవడం వల్ల కూడా రహదారి మొత్తం కూడా స్తంభించిపోయింది. ఇటు వాహనదారులు, పాదచారులు కూడా ఈ మార్గం నుంచి వెళ్ళడానికి కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఇక్కడ ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు, పోలీసులు కూడా దీనికి ప్రత్యామ్నాయ చర్యలు కూడా తీసుకుంటున్నారు. ఈ మార్గం మళ్లించి మరో మార్గం నుంచి వెళ్లే ప్రయత్నాలు కూడా చేస్తారు. మనతో పాటు ఇక్కడ స్థానికులు ఈ కోదాడలో ఉన్నటువంటి స్థానికులు కొంతమంది ఉన్నారు. అసలు ఈ వర్షం ఎప్పటి నుంచి పడుతుంది, ఈ మార్గంలో ఈ వరద ప్రవాహం ఎప్పటి నుంచి కొనసాగుతుంది అడిగి తెలుసుకుందాం. ఈ వరద ప్రవాహం ఎప్పటి నుంచి కొనసాగుతుంది, ఇటు ఈ మార్గంలో ఏ గ్రామాలు కలుస్తాయి? నిన్న మధ్యాహ్నం నుంచి పడింది సార్. దాదాపు ఇక్కడ నుంచి కనెక్టింగ్ ఖమ్మం జిల్లా వరకు ఉన్నాయి సార్ గ్రామాలు. 100-150 గ్రామాలు ఇక్కడ పాలవంచ మన ఇక్కడ రాజేశ్వరం ఫ్యాక్టరీ వరకు పోతాయి, షుగర్ ఫ్యాక్టరీ వరకు. అయితే ఈ వరద అంటే ఏంటంటే సార్, సాగర్ నీళ్ళు ఈ పైన ఒక ఎర్రకుంట ఉంటుంది. సాగర్ నీళ్ళు ఎర్రకుంటకు వస్తాయి, ఎర్రకుంట నీళ్ళు చెరువులోకి వస్తాయి. చెరువులో నీళ్ళు ఇటు డైవర్షన్ చేశారు ఊరి మీదకి. నెంబర్ 1 పాయింట్ అది. ప్లస్ ఏంటంటే ఇంత ఫ్లోటింగ్ వచ్చినప్పుడు కనీసం కెనాల్ దీనికి తగ్గ కెనాల్ లేదు. సరే, ఎందుకోసం ఇట్లా డైవర్షన్ చేస్తారో తెలియదు, కానీ దీనికి తగ్గ కెనాల్ లేదు సార్. గతంలో మరి శిలాపలకాలు ఉన్నాయి, చాలా కోట్ల రూపాయలు అయితే శాంక్షన్ అయినాయి, కానీ మరి ఇంతవరకు అయితే వర్క్ సంవత్సరం అవుతుంది. అక్కడ చూడండి, అక్కడ ఉంటుంది చూడండి శిలాపలకాలు. వాటి మీద చాలా కోట్ల రూపాయలు ఆపడుతుంది, కానీ ఇంతవరకు అయితే చేయలేదు. దీనివల్ల చాలా సార్ కాలేజీలు ఉన్నాయి, స్కూళ్ళు ఉన్నాయి, రైతులు ఉండదు. 150 గ్రామాల పైన ఉంటాయి సార్ ఈ టైపు. దీని మీద ఇమీడియట్ యాక్షన్ తీసుకోవచ్చు. శాశ్వత పరిష్కారం చేయట్లేదు సార్. ఏదో చేతులు కాలినప్పుడు ఆకులు పట్టుకుంటారు, కానీ వర్షం వచ్చింది అనగానే హడావుడి వచ్చి జేసీబీ వచ్చి అది ఇది చేస్తారు, కానీ అసలు శాశ్వత పరిష్కారమే దీనికి ఆలోచించట్లేదు సార్. నేను ఒక 5 సంవత్సరాల నుంచి చూస్తున్నా.
ఇది గత 2 రోజుల నుంచి కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాలకి మొత్తం కూడా రోడ్లన్నీ కూడా జలమయంగా మారాయి. ఈ అనంతగిరి ప్రధాన మార్గం మొత్తం కూడా జలమయంగా మారిపోయింది. మనతో పాటు ఇంకొంతమంది స్థానికులు ఉన్నారు. ఈ ప్రవాహం ఎప్పటి నుంచి కొనసాగుతుంది, ఎలా ఉంది ఇక్కడ? నిన్న 5 నుంచి కొనసాగుతుంది సార్. బాగా వర్షాలు కొట్టకపోతున్నాయి. బాగా ఇది మొత్తం గోదావరి చెరువు ఆనకట్ట కానీ తెగిపోయి ఇట్లా భారీ వర్షం వస్తుంది. నిన్న బండి కూడా ఒకరిది పోయింది. ఇట్లా ఇది అనంతగిరి రోడ్డు. మొత్తం ఒక 2 గ్రామాలు. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. రహదారి రాకపోకలు నిలిపేసినప్పుడు కూడా కొంతమంది స్థానికులు అయితే ఈ కొద్ది దూరం వెళ్తే ఏమైందిలే అన్న ప్రమాదం అంచునా కూడా ప్రయాణం చేస్తున్న పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఈ వెహికల్స్ వెళ్ళడం కూడా ప్రమాదకరం అని చెప్పినప్పుడు కూడా స్థానికులు వినకుండా ఈ కొద్ది దూరం వెళ్తే ఏం కాదులే అన్న ప్రమాద ధోరణిలో కూడా ప్రయాణం కొనసాగిస్తున్నారు. అయితే పోలీసుల అధికారులు ఎప్పటికీ రాలేదు. ఇక్కడ ఎటువంటి భారీ గేట్లు కూడా ఏర్పాటు చేయలేదు. ప్రమాదం అంచున కూడా ఇటు ప్రయాణికులు తర్వాత ఇక్కడ స్థానికులు కూడా ప్రయాణం చేస్తున్న విజువల్స్ అయితే మనం ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూడవచ్చు. ఇటు కోదాడ నుంచి అనంతగిరి సుమారు 20 గ్రామాలు వెళ్ళే ప్రధాన రహదారి ఇది. ఈ మార్గంలో నుంచి వెళ్ళడం తప్ప మిగతా దారి నుంచి వెళ్ళాలంటే సుమారు 20 కిలోమీటర్ల చుట్టూ తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే అయితే గతంలో ఇక్కడ ప్రతిసారి వర్షం కురిసిన ప్రతిసారి కూడా ఇక్కడ ఇలానే ప్రమాదకరంగా మారుతుందని చెప్పేసి కూడా అధికారులు దీనిపైన కసరత్తులు చేసి ఇక్కడ ఒక ఫ్లైఓవర్ నిర్మించాలన్న ఏర్పాట్లు కూడా చేసినప్పటికీ ఇప్పటి వరకు కూడా దీనికి ఇంకా శంకుస్థాపన చేసినప్పుడు కూడా దీనికి ఒక కార్యరూపణ అయితే దాల్చలేదు. దీంతో ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటు ఇంకో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఇటు నల్గొండ జిల్లా వేములపాడు మిర్యాలగూడలో అయితే ఇంకా వరద ప్రవాహం కొనసాగుతుంది. రహదారులన్నీ కూడా జలమయంగా మారాయి. ఇళ్లలోకి మోకాళ్ళలోతు నీరు జగ్గైపేట అయితే రహదారులు జాతీయ రహదారి పైన వాహనాలు రాకపోకలు అయితే నిలిచిపోయి ఉన్నాయి. ఇంకా కూడా ట్రాఫిక్ జామ్ అయితే నెలకొన్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఒక సింగిల్ వేన ఇటు ట్రాఫిక్ని అయితే వదులుతున్నారు. అదేవిధంగా ఇటు కోదాడ నుంచి ఖమ్మం వైపు వెళ్లే రహదారి కూడా మొత్తం కూడా ట్రాఫిక్ స్తంభించిపోవడంతో ఇటు బైపాస్ నుంచి కూడా ఈ వాహనాల మళ్లింపు అయితే కొనసాగుతుంది. దీంతోపాటు హుజూర్ నగర్లో కూడా చెరువులు వాగులు పొంగటం వల్ల తీవ్ర ఇబ్బందులు అయితే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా సూర్యాపేట జిల్లా అడ్డుగూడెం మండలం అరవపల్లి కస్తూర్బా పాఠశాలలో అయితే పాఠశాలలో వరద నీరు అయితే ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు అయితే తీవ్ర అవసరం పడుతున్నారు. చెరువు ఎప్పుడైతే పొంగుతుందో దీంతో ఈ ప్రతిసారి కూడా ఈ పాఠశాలలోకి నీరు వస్తుందని చెప్పి ప్రతిసారి కూడా మేము భయం గుప్పిట్లో ఉండాల్సిన పరిస్థితి అయితే నెలకొందని చెప్పి అయితే ఇక్కడ విద్యార్థులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతోపాటు హుజూర్ నగర్ మేళ చెరువులో అయితే చెరువు కట్టలు అన్నీ కూడా పొంగి పొరలటంతో ఈ వాగులు పొరలటంతో పంట పొలాలన్నీ కూడా నీట మునిగిపోయి సుమారు 5,000 ఎకరాల్లో కూడా పంట నష్టం జరిగిందని కూడా ఇటు రైతులు కూడా గొర్రెల కాపర్లు అయితే కూడా ఈ వరద ఉధృతిలో చిక్కున్న పరిస్థితి అయితే నెలకొంది. దీంతోపాటు 10 గొర్రెలు కూడా మృతి చెందిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అదేవిధంగా కోదాడలో ఉదయం భారతీయ స్కూల్ వద్ద ఒక కారులో ఉన్నటువంటి వ్యక్తి వరద ప్రవాహంలో కొట్టుకొచ్చి 2 కార్లు కొట్టుకుపోయాయి. అందులో ఒక కారులో ఉన్నటువంటి రవి అనే వ్యక్తి అయితే ఘటనా స్థలంలో మృతి చెందాడు. కోదాడలోనే మరొక ప్రాంతంలో ఇంకొక వ్యక్తి కూడా ఈ వరద ఉధృతిలో చిక్కుకొని మృతి చెందినట్లయితే సమాచారం అందుతుంది. మొత్తంగా కూడా ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ వరదల కారణంగా 2 మృతి చెందారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇటు జాతీయ రహదారి పైన ప్రధానంగా చూసుకున్నట్లయితే జగ్గైపేట మొదలు పెట్టుకొని కోదాడ వరకు కూడా అంతరాయం కలుగుతుంది. అదేవిధంగా ఇటు కోదాడ నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలన్నీ కూడా నెమ్మదిగా కొనసాగుతున్నాయి. దీనిపై అప్రమత్తమైన అధికారులు కూడా మొత్తం కూడా హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్లే వాహనాలన్నింటినీ కూడా నార్కెట్పల్లి ఇటు నల్గొండ మిర్యాలగూడ గుంటూరు మీదుగా విజయవాడ వైపు వెళ్లే విధంగా ఇటు ట్రాఫిక్ని అయితే డైవర్షన్ చేశారు. అదేవిధంగా సూర్యాపేట నుంచి వచ్చిన వాహనాలన్నింటినీ కూడా టేకిమట్ల వద్ద ఉన్నటువంటి డైవర్షన్ తీసుకొని ఖమ్మం వైపు మళ్లిస్తున్నారు. మొత్తంగా కూడా ఇటు విజయవాడ హైదరాబాద్ వెళ్లే వెహికల్స్ కూడా కొంత అంతరాయం అయితే ఏర్పడింది. వాహనాలు కూడా నెమ్మది దీంతో